అమ్మాయి చిన్నని ఉంచుకోలేదు, రేపు తిన్నామని దాచుకోలేదు, తెచ్చి చేతిలో పెట్ట. ఓకేనా? మగ పిల్లలు ఎవరు పడతారో? బొమ్మలు వస్తాయి, రమ్మందామా? వెళ్ళిపోమ్మందామా? బొమ్మలు రమ్మందమ్మా, వెళ్ళిపోమందమ్మా? అలా చెప్తా. సరిగ్గా కూర్చోండి, అందరూ సరిగ్గా కూర్చోండి. కేకేద్దాం బొమ్మల్ని. ఎరా చెప్పండి అమ్మా. వచ్చేయమంటారండి? మా పిల్లలు సరిగ్గా కూర్చోలేదు, ఇంకా ఆడుతున్నారు. సరే అండి, వెళ్ళిపోతున్నామండి. వచ్చేయమందామా? వెళ్ళిపోమందామా? మా పిల్లలు రమ్మంటున్నారా? టిఫిన్ చేశారా? భోజనం చేశారా? అడుగుదాం బొమ్మల్ని. భోజనం చేసారా? వస్తున్నాయా? హాయ్ చెప్పండి. ఏ అంకుల్ గారు వచ్చారని చూసారు మీరు? ప్రైజ్ లార్డ్ రా. చెప్పండి రా, తిన్నారా? నువ్వు తిన్నావని అడగండి. భోజనం బాగా తినేసి నిద్రపోతున్నాడండి. ఎవడరా నిద్రపోయేది? బ్లాక్ షర్ట్ వేసాడండి. ఎవర్రా బ్లాక్ షర్టు? మోరియనియా? అవునండి. మోరియని నిద్రపోతున్నాడేరా? చెప్పండి రా, నిద్రపోవట్లేదని. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. వాక్యం నేర్చుకున్నారా? పాటలు నేర్చుకున్నారా? చెప్పండి నేర్చుకున్నామని. ఆంటీ రా. నేను బస్సులో వస్తున్నప్పుడు ఒక ఆంటీ నాకు కథ చెప్పారండి. ఏం కథ? ఎస్తేర్ ఆంటీ కథ ఆంటీ. రే ఎస్తేర్ ఆంటీ కథ అంటరా? అవునా ఆంటీ? చెప్పారా ఎస్తేర్ గురించి మీకు? చెప్పారంటరా మా పిల్లలకు కూడా. మీ పిల్లలందరికీ వచ్చండి. వచ్చారా ఎస్తేర్ కోసం? చెప్పండి రా. ఎస్తేర్ ఏ దేశం ఉంది? ఇశ్రాయేల్ దేశంలో. ఎస్తేర్ వాళ్ళ నాన్న పేరండి చెప్పండి. ఎస్తేర్ వాళ్ళ నాన్న పేరు చెప్పండి రా. మొద్దుకే అంటరా? అగో మా పిల్లలు విన్నారు. ఇంకా అని చెప్పండి రా. ఎస్తేర్ చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది? బైబిల్ చదువుకునేది. రా. మీ పిల్లలు రోజు బైబిల్ చదువుతారా ఆంటీ? చదువుతున్నారేరా? ఇప్పటి వరకు అప్పుడప్పుడు చదువుకున్నారు కానీ రేపు నుంచి రోజు చదువుకుంటారంట. ఒరే అంతేనా? చర్చిలో ఉండి అబద్ధాలు ఆడకూడదు కదా. చెప్పండి నిజంగా రోజు బైబిల్ చదువుతామని చెప్పండి అక్కకి. ఏరా రే మర్చిపోయాం కదా, పరిచయం చేసుకున్నామా? నీ పేరేంటని అడుగుదాం అక్కనే. అడగండి. నా పేరు
చెప్పండి ఆంటీ ఎరా నాతో పాటు ఆ, నా ఫ్రెండ్ కూడా ఆ. తీసుకొచ్చానండి. రే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిందంట. రే ఫ్రెండ్ని తీసుకొచ్చారు, మా పిల్లలైతే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకురావట్లేదురా. మీకు రా ఆంటీ మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ని ఇంటికాడ పెట్టేసి వచ్చేసారు. అవునా ఆంటీ? అవును. ఎరా మీ ఫ్రెండ్ని తీసుకొచ్చారా? ఏరి రే తీసుకొచ్చారండి మా పిల్లలు కూడా, కొంతమంది తీసుకొచ్చారు అంతే. మీ పిల్లలు చాలా బ్యాడ్ ఆంటీ. బేటా గుడ్డా రే ఈరోజు మర్చిపోయారంట. రేపు పొద్దున్న మా పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొస్తారు తెలుసా? ఆంటీ నా ఫ్రెండ్ పిలవమంటారా? పిలమందామా? పిలవండి రా. అరే చింటూ రారా. వాళ్ళ ఫ్రెండ్ పేరు చుట్టూ అంట. అరే నిద్రపోతూ లేరా? ఏ ఎవరు నిద్రపోతున్నారా? చింటూ లేరా? అక్క చెప్పక్క. అరే మనం సీరియస్గా వచ్చారా? అలా నిద్రపోకూడదా? ఇప్పుడే అన్నం తిన్నానక్క, కాసేపు పడుకుంటానక్క. అయ్యో ఆంటీ మీ ఎరా? పిల్లల్లాగే మా చింటూ కూడా పడుకున్నాడు ఆంటీ. మా పిల్లలు పడుకోవట్లేదు కదా, ఎవరైనా పడుకున్నారా? పడుకోలేదంట. ఆంటీ ఏరా చింటూ గాడు ఆ. ఇండిసిప్లిన్ ఆంటీ. అసలు బైబిల్ చదవడు ఆంటీ. ఏరా దేవుడి పాటలు పాడడు ఆంటీ. ఏరా అబద్ధాలు ఆడతాడు ఆంటీ. అబద్ధాలు ఆడతాడంట వాళ్ళ ఫ్రెండ్. బూతులు మాట్లాడతాడు ఆంటీ. మాట్లాడు. ఆంటీ ఏరా బోల్డ్ సినిమాలు చూస్తాడు ఆంటీ. రే సినిమాలు చూస్తారని మనం చూడం కదా. మా పిల్లలు రేపు నుంచి మానేస్తారా. చాలా బ్యాడ్ బాయ్ ఆంటీ చింటూ గాడు. మీరే బుద్ధి చెప్పండి ఆంటీ చింటూకి. ఎరా చింటూ ఆంటీ రేపు నుంచి మారిపోతావా? నేను పాటలు పాడతానా ఆంటీ? ఏ చింటూ పాటలాడతారంటరా. ఏం పాటలు వచ్చారా నీకు? నాకు బోలెడన్ని సినిమా పాటలు వచ్చా ఆంటీ. రే ఈ దేవుని సన్నిధి సినిమా పాటలు పాడకూడదురా. నాకు దేవుడు పాటలు రావా ఆంటీ? చాలా సినిమా పాటలు వచ్చా ఆంటీ. రే సినిమా పాటలు వచ్చాయంటే మీకు మా పిల్లలకి ఎవరికి రా? మీరు పాడతారేనా సినిమా పాటలు? పాడతారంట కదా. ఆంటీ ఏరా ఆంటీ అమ్మ చెప్పురా. సిబిసి ఫుల్ ఫామ్ చెప్పమనండి ఆంటీ మీ పిల్లల్ని. చెప్పండి రా. సిబిఎస్సి పిల్లలు చెప్పండి రా. సిబిసి అంటే ఏంట్రా? సిబిసి అంటే ఏంట్రా? చెప్పండి రా. చిల్డ్రన్ బైబిల్ క్లాస్. వెరీ గుడ్ రా. సెకండ్ రా. సెకండ్ అండి. ఆంటీ ఏరా మీ పిల్లలకు పాటలు వచ్చా అండి? వచ్చిరా. అయితే ఈ సిబిసి టీమ్ ఏంటో చెప్పమనండి ఆంటీ. చెప్పండి రా. క్రోయింగ్ ఏంటండి? ఆంటీ ఎవరు గ్యాంగ్ లీడర్ అన్నారండి? గ్యాంగ్ లీడర్ అంటున్నారేరా. గ్లోయింగ్ లీడర్ అంటారా. గ్రోయింగ్ లీడర్ అంటే ఏంటండి? అర్థం అంటే చెప్పండి రా. లీడర్ ఆంటీ ఏమా గ్రోయింగ్ లీడర్ అంటే ఏంటో చెప్పమనండి. అర్థం అంటే చెప్పండి రా. ఎవరికి లీడర్? సాతానుకా? ఏసైకి. నేను సాతాన్ బిడ్డని. నేను సాతాన్కి లీడర్ని. మీరెవరికి లీడర్ చెప్పండి? రా. వీడు సాతాను బిడ్డ అండి వీడు. రే సాతాను నమ్ముకోకూడదు, నరకానికి వెళ్తావు. అంటే వీడు జీరో కదండి. అవునరా నువ్వు జీరో. నేను జీరో నాంటి, జీరోని, పెద్ద జీరోని. అంటే ఏరా వీడి కోసం ప్రార్థన చేయమనండి.
రే వాళ్ళ ఫ్రెండ్ కోసం అని ప్రార్థన చేస్తారా మీరు? చెప్పండి, సినిమా పాటలు పాడొద్దని చెప్పండి. దేవుడు నా సండే స్కూల్కి రమ్మని చెప్పండి. ఏరా నేను బస్సులో వస్తున్నప్పుడు ఒక ఆంటీ నాకు ఒక స్టోరీ చెప్పిందండి. రే స్టోరీ అంటే ఇందామా చెప్తారంట, చెప్తావేరా ఆంటీ? అమ్మా బైబిల్లోనంట యోనా ఉంటారంట. ఆయనంట అవును దేవుడు మాటగా వినకుండా, దేవునికి లోబడకుండా దేవుడు ఒక ఊరు వెళ్ళమంటే నాకులాగే దేవుడు మాట వినకుండా యోనా కూడా అలాగే చేస్తాడు. కానీ ఆంటీ అరా తర్వాత లోబడి దేవునికి లోబడి దేవుని మాట విన్నాడంట. దేవుని మాట విన్నాడు. వెరీ గుడ్. మీ పిల్లలు కూడా అలా ఉంటారా ఆంటీ? రా దేవుని మాట వింటారా లేకపోతే సాతాను మాట వింటారా? వాళ్ళ ఫ్రెండ్లు కూడా చెప్పండి దేవుని మాట వినమని. రా పిల్లలు చెప్పండి రా. మీరు దేవుని బిడ్డలా సాతాను బిడ్డలా? సాతాను బిడ్డలంటే ఈ చింటుగాళ్ళలో ఉంటారు. సింటిగోళ్ళగా ఉంటారు మీరు. దేవుని బిడ్డలైతే నాలా ఉంటారు. చెప్పండి పింకీ. సరే కూర్చోండి రా పింకీ. పింకీ నేను ఫ్రెండ్స్. జీసస్ నేను ఫ్రెండ్స్. చెప్పండి ఏసైకి ఫ్రెండ్సా సాతానికి ఫ్రెండ్సా? ఆంటీ వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. కాదని చెప్పండి రా. మీ ఫ్రెండ్స్ కాదని చెప్పండి. మేము సినిమా పాటలు పాడడం అని చెప్పండి. ప్రతిరోజు బైబిల్ చదువుతామని చెప్పండి. గట్టిగా చెప్పండి. ప్రతిరోజు ప్రార్థనకు వస్తామని చెప్పండి. రేపు మా ఫ్రెండ్స్ తీసుకొస్తామని చెప్పండి. 7 గంటలకు వచ్చేస్తామని చెప్పండి. వినపడిందారా సింటూ? ఆంటీ మీ పిల్లలంట ఒక వాక్యం అంటే చెప్పమని ఆంటీ చింటుగాడు అడుగుతున్నాడు. చెప్తారా? నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచడం మేలు ఎంతో గొప్పది. వినపడిందారా సింటూ? వినపడిందా? లేదా ఆంటీ? చెప్పరా. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచటం మేలు ఎంతో గొప్పది. ఏం చెప్పాడు రా చింటూ? వినపడిందా? ఆంటీ యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తం దాచించిన మీరు ఎంతో గొప్పదని మా పిల్లోడు చెప్తున్నాడు. నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండరా చింటూ? సరే ఆంటీ. ఇంకొక ఎఫ్సీలో 6:1 పిల్లలారా ప్రభువు యందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండిరి, ఇది ధర్మమే. వినపడిందా రా చింటూ? వినిపించిందా ఆంటీ? ఇంకే వినపడిందా? వినిపించిందా ఆంటీ? మీ ఫ్రెండ్ కూడా చెప్పరా వాక్యం చెప్పమని. అరే చింటూ వాక్యం నేర్చుకోరా. సరే అక్క. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. రే సింటూ కూడా సండే స్కూల్కి వచ్చి వాక్యం నేర్చేసుకున్నాడు రా. ఏమి చెప్తున్నాడు? మరి ఎందుకు రా సినిమా పాటలు పాడుతున్నావు? ఆంటీ నాకు ఈ వాక్యం బస్సులో పింకీ అక్క నేర్పించింది ఆంటీ. పెట్టుకుంటానా ఆంటీ? చర్చికి వస్తావా? వస్తానా ఆంటీ? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? ఇస్తానా ఆంటీ? ఏ సింటూని కూడా మారుతున్నాడు. చప్పట్లు కొట్టండి సింటూకి. రే పింకీ అక్కతో కూడా మాట్లాడదామా? చెప్పరా పింకీ. అంటే వాక్యం నేనే నేర్పించాను ఆంటీ. ఏ పింకీ అక్క వాక్యం నేర్పించిందా? మా పిల్లలు కూడా అంటే వాక్యం నేర్పించరా? పిల్లలు వాక్యం నేర్చుకుంటారా? పిల్లలు
చెప్పము. ఆంటీ ఆయరా తర్వాత మర్చిపోయాను ఆంటీ. మా పిల్లలే చెప్పేస్తున్నారా, మా పిల్లలకు వచ్చు. పింకీ, మా పిల్లలు చూసి అలా చెప్పేశారు, గుర్తొచ్చిందా నీకు? ఆంటీ వెనకాలన్న అక్కలు చెప్పట్లేదు ఆంటీ. రా, మా అక్కోళ్ళు వాళ్ళు చదివి అలసిపోయారురా. వాళ్ళు డాక్టర్లు ఏ కీర్తి అక్కని కేకేస్తుంది. మహి అక్కని కేకేస్తుంది. చెప్పిందిరా, గట్టిగానే చెప్పరా మహి. నాకు అందరూ చెప్పండి రా. ఏరా, మీ పిల్లలందరూ చాలా మంచోళ్ళు ఆంటీ. మంచోళ్ళు రా మా పిల్లలు, ఏది చెప్తా తింటారు చక్కగా. చాలా వాక్యాలు వచ్చాయండి మీ పిల్లలకి. వచ్చిరా, కానీ ఆ వెనకాల ఉన్న అన్నయ్యలు రసన కోసం వచ్చారండి. ఏరా, సిబిసి కోసం రాలేదండి. నేను నిన్నే అంటున్నారు, రసన కోసం వచ్చారా? ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న అన్నయ్య నేను వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాడండి. ఏరా, మాట్లాడుతున్నారా? రసన ఇవ్వకపోతే రేపు నుంచి రాడండి. ఏరా, రసన ఇవ్వకపోతే రారా మీరు? మా పిల్లలు వస్తారంటరా, రసన ఇచ్చినా వస్తారు, రసన ఇవ్వకపోయినా వస్తారు. ఏసై కోసం వస్తారు మా పిల్లలు. ఆంటీ, ఏరా, మీ పిల్లలందరూ చాలా మంచోళ్ళండి. అవును, చాలా మంచోళ్ళు. నేను కూడా చాలా మంచిదాన్ని పింకీ అక్క. నువ్వు ఇంకా మారిన తర్వాత మంచి వాడవుతావు. ఆంటీ, నేను ఒక పాట నేర్పించిన ఆంటీ. నేర్పించురా ఆంటీ. ఏరా, మీ పిల్లలు ఒక పాట పాడమనండి ఆంటీ. అప్పుడు నేను ఒక పాట నేర్పిస్తాను. పాడండి రా. నీకు కూడా వచ్చా? ఇంకా ఉందిరా. అమ్మ ఇచ్చిందని పుంజు మా పిల్లలు ఇంకా పాడతారా? రేపు తిందామని దాచుకోలేదు, అమ్మ ఇచ్చిందని ఉంచుకోలేదు. రేపు తిందామని దాచుకోలేదు, తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడు. అవకరి ఆహారం నలుగురికి 10 మందికి 100 మందికి, ఇద్దరికి నలుగురికి 10 మందికి 100 మందికి, అలా 5,000 మందికి ఆహారమైనను. అదిరవన్న ఐలెస, అదిరవన్న ఐలెస, అదిరవన్న వినిపించిందా పింకీ నీకు? చాలా బాగుందండి పాట. క్లాప్స్ కొట్టండి మా పిల్లలకి. పిల్లలు
ఏరా చెప్పు. చాలా బాగా పాడారు పిల్లలు. ఆంటీ ఏరా చింటూ గారు ఎందుకు పడుకున్నాడో తెలుసా అండి మీకు? తెలీదురా. అన్నం ఎక్కువైందా? రాగానే అక్కడ ఒక ఆంటీ ఉన్నారండి. ఎవర్రా? ఆంటీ పేరు ఆ, పద్మాంటి అంట. పద్మాంటి మీకు తెలుసా? తెలుసా అండి? ఏం చేసింది పద్మాంటి? చింటూ గారికి 4 ప్లేట్లు పెట్టారండి. ఆ? అవునండి. రే 4 ప్లేట్లు ఎవరైనా తింటారా? 4 ప్లేట్లు ఆంటీ. బాబు ఇంటికాడ నిద్రపోతున్నాడు అనుకుంటా. 4 ప్లేట్లు తిన్నాడండి. అంత ఎక్కువ తినకూడదురా. తిండిపోతే నోటికి కత్తి పెట్టుకోమని వాక్యం చెప్తుంది. ఆంటీ ఏరా మీరే చెప్పండి ఆంటీ వీడికి. రే చింటూ, ఆంటీ కొంచెం తిన్న దాన్ని బట్టి దేవుని పని చేయాలి. తినేసి పడుకోకూడదురా. ఆంటీ ఏరా ఓ పద్మాంటి. పద్మాంటి అంట. ఓ పద్మాంటి చెప్పు. అన్ని ప్లేట్లు పెట్టబోతుంది ఆంటీ. రేపు నుంచి పెట్టదంట. మా చింటూ గారు నిద్రపోతున్నాడండి. రేపు నుంచి తక్కువ తినండి రాసి చింటూ. ఆంటీ ఏరా థాంక్స్ ఆంటీ. ట్యాంక్స్. ఆ వంటలు చేసే వాళ్ళందరూ ట్యాంక్స్ చెప్తారు. మరి మీరు చెప్పారా? పద్మాంటి నాకు పెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు కూడా ట్యాంక్స్ చెప్పండి. వంటలు చేసే వాళ్ళ ఆంటీ వాళ్ళందరికీ ట్యాంక్స్ ఆంటీ అనండి. రేపు ఎల్లుండి 3 రోజులు కూడా చేయమని చెప్పండి. ఆంటీ ఏరా మీ పిల్లలు ఆ, ఒక థాంక్స్ చెప్పడం మర్చిపోయారండి. ఎవరికి రా? సిబిసి పెట్టిన మాస్టర్ అంకుల్ చెప్పలేదండి. రా సిబిసి పెట్టి అయితే ఇంకా 3 రోజులు ఉన్నాయి కదా, లాస్ట్లో చెప్తారంట. అంతే కదా, లాస్ట్లో ఉంటుంది రా ట్యాంక్స్. ఆంటీ ఏరా చెప్పమనండి ఆంటీ. థ్యాంక్ యూ అంకుల్. మాస్టర్ అంకుల్కి థ్యాంక్స్ అంట. చెప్పండి రా. ఆంటీ అమ్మా పొద్దున్న ఆ, నేను ఉమ్, అంకుల్ గారికి ఉమ్, ఫోన్ చేసినప్పుడు ఉమ్, ఒక వాక్యం ఉమ్. ఒక అక్క చెప్తుంటే విన్నాను ఆంటీ. ఏ అక్క? మీ పిల్లలకి ఒక అక్క వాక్యం చెప్తుందా ఆంటీ? ఆ, ఆ వాక్యం ఏంటో చెప్పమనండి ఆంటీ. ఏ వాక్యం రా? ఏ వాక్యం చెప్పింది అక్క మనకి? సీట్లే చెప్పింది కదా, సీట్ల మీద వచ్చింది కదా, ఎవరి పేరు ఎవరికి వచ్చింది కదా. ఏ వాక్యం అది? ఆంటీ అమ్మా మీ పిల్లలు నిద్రపోతున్నారా ఆంటీ? వాళ్ళు సాంబార్ తిని మర్చిపోయారు, గుర్తు చేసుకుంటున్నారు. పిల్లలు ఆ, ఓ పిల్లలు పొద్దున్న నుంచి ఏం చేశారా? పాటలు ఇంకా గేమ్స్ ఇంకా స్టోరీస్ కథలు విన్నారంటరా? నాతో పాటు నిద్రపోయారక్క వీళ్ళందరూ. నిద్రపోలేదు. ఇంటికి వెళ్ళి గుర్తు చేసుకుంటారు కదా. మా పిల్లలు హోంవర్క్స్ కూడా చేశారు రా. మళ్ళీ ఇంటికి వెళ్ళి హోంవర్క్స్ కూడా చేస్తారు. రే హోంవర్క్స్ చేస్తారు ఇంటికి వెళ్ళి. ఇవాళ ఇచ్చిన బుక్స్ 10 పాఠాలు కూడా రాసుకొచ్చేస్తారు కదా. డ్రాయింగ్ కూడా వేస్తారంటరా. ఆంటీ అమ్మా రేపు ఆ, మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారండి. రే వస్తున్నారా? అవునండి. సిబిఎస్కి తీసుకొస్తావా? అవునండి. నాతో పాటు ఆ. ఈ చింటూ గాడు ఆ. ఇంకా చాలా మంది ఫ్రెండ్స్, మా అక్కలు, అన్నయ్యలు అందరూ వస్తున్నామండి. వస్తున్నారేరా? అవునండి. మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొస్తారా. నేను నువ్వు ఎక్కువ మంది తీసుకొస్తావు, మా పిల్లలు ఎక్కువ మంది తీసుకొస్తారు. చూద్దామా? సరే అండి. రా ఓకేనా? పింకు కంటే ఎక్కువ మంది తీసుకొస్తారా మీరు? పిల్లలు మీ ఫ్రెండ్స్ తీసుకొస్తారా?
ఎస్ఎస్ మినిస్ట్రీ వాళ్ళు కూడా వస్తారంట, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారంట. ఎక్కువ మంది వద్దామా? రే చింటూని తీసుకొస్తావా? చింటూ రే చింటూ వస్తావా రేపు పొద్దున్న? ఆంటీ చిట్టు లేవరా, ఎప్పుడు పడుకోవడమే. ఆంటీ నేను కూడా మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను ఆంటీ. తక్కువ తిండా రేపు పొద్దున్న, ఒక ప్లేటే తిను. సరే ఆంటీ. నిద్రపోకు. పద్మ ఆంటీ నాకు రేపు 2 ప్లేట్లు ఉంచండి ఆంటీ. ఒక ప్లేటే రా, ఒక ప్లేటేనా? మీరు కూడా తీసుకొస్తారా? చెప్పండి, మేము కూడా తీసుకొస్తామని. మా చింటుగాడి కోసం ప్రార్థన చేయమనండి ఆంటీ. చేద్దామా? చింటుగాడు పారాలి రా. ప్రార్థన చేస్తారంటారా రేపు మంచిగా జరగాలని? అన్నయ్య వాళ్ళు ఆంటీ వాళ్ళు మంచిగా జరగాలని ప్రార్థన చేద్దామా? రా పింకీ, ఈ కర్ర పట్టుకుని అన్నయ్య పెద్ద కళ్ళు వేసుకుని మా చింటుగాడిని కొట్టేసేలా చూస్తున్నాడు ఆంటీ. రా పాస్టర్ గారు అబ్బాయి రాడు, అందుకే మా చింటు రేపు రానంటున్నాడు ఆంటీ. రా. కర్ర పట్టుకున్న అన్నయ్య అంట వాళ్ళని స్పీడ్గా తోలేస్తున్నాడని బండి, స్లోగా తోలుతాడు చింటుగా. రేపు పొద్దున కర్ర పట్టుకున్న అన్నయ్య బండి ఎక్కబాకే. ఆంటీ రా. పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని మా చింటుగాడిని చూస్తున్నాడండి. ఎవరు? ఆడేమో భయపడిపోయి రేపు రానంటున్నాడు ఆంటీ. రా. ఈ కర్ర పట్టుకున్న అన్నయ్య ఆంటీ. కర్ర పట్టుకున్న అన్నయ్య అంటే చూస్తున్నా, భయపడుతున్నావేరా? అవునా ఆంటీ, ఇందాక నుంచి నన్ను చూస్తున్నాడు ఆంటీ. అవునా? సర్లేరా, పాస్టర్ గారు అబ్బాయిగా క్షమించు. సరే ఆంటీ. రా. రేపు పొద్దున వస్తారు కదరా, మా పిల్లలు కూడా పొద్దుటే వచ్చేస్తారు. పిల్లలు పొద్దున్నే వస్తారా? సరే, నేను ఫస్ట్ వస్తాను, మీరు ఫస్ట్ వస్తారు. చూద్దామా? రెడీనా? ఛాలెంజ్ ఛాలెంజ్. పిల్లలు మా చింటుగాడి కన్నా ముందు రావాలి. వచ్చేస్తామని చెప్పండి. అరే చింటు, అక్క చెప్పక్క. నువ్వు ముందా పిల్లల ముందా? నేనే ముందు వస్తాను అక్క. ఆంటీ మా చింటుగాడే ముందు వస్తాడంట ఆంటీ. వస్తాడా? వినిత మేమే ముందు వస్తాం, చెప్పండి. ఆ వెనకాల కూర్చున్న సుజాత ఆంటీ లేట్గా వచ్చి నేనే ముందు వస్తాను అంటున్నా ఆంటీ. సుజాత ఆంటీ డ్యూటీ చేద్దరా, చాలా అక్షరాలు తీత, అందుకే లేట్గా వస్తుంది. నీకెలా తెలుసురా? ఆంటీ ఇక్కడికి వినిపించింది ఆంటీ. అబద్ధాలు ఆడుతున్నారండి ఆంటీ. అబద్ధాలు ఆడుతున్నారా? ఆంటీ ఆంటీకి పర్మిషన్ ఇచ్చి ఎప్పుడైనా వస్తారు, ఎప్పుడైనా వెళ్ళిపోతారు. రా సుజాత ఆంటీ. అమ్మా త్వరగా రావాలండి మీరు. రేపు నుంచి ప్రారంభ ప్రార్థనకు వచ్చేస్తారు ఆంటీ. ఆదివారం నుంచి మారుతారంట సుజాత ఆంటీ. సుజాత ఆంటీ ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. మీరండి రా. మేము వెళ్ళొస్తాం మరి. రేపు పొద్దున వస్తారు కదా, అందరికన్నా ముందు వస్తామండి. ఇంకా ఎక్కువ బొమ్మలు తీసుకొస్తావా? అవునండి. ఫ్రెండ్స్ అందరిని తీసుకొస్తావా? అవునండి. రే చింటూ, ఆంటీ మారిపోయావేరా నువ్వు? మారిపోయాను ఆంటీ. అలాగే. నేనే రేపు త్వరగా వస్తాను ఆంటీ. అందరికంటే ముందు వస్తావా? అందరికన్నా నేనే ముందు వస్తాను ఆంటీ. అయితే రేపు పొద్దున్న చూస్తాను నువ్వేమి నేర్చుకున్నావో ఏమో. రేపు పొద్దున వాక్యం కూడా చెప్పాలి, ఓకేనా? అలాగే ఆంటీ. పాటలు కూడా పాడాలి. రా. సరే ఆంటీ. బాయ్ చెప్తావా? బాయ్. చింటుగాడు మారాలని, వాడు బద్ధకం పోవాలని, వాడు సినిమాలు చూడకూడదని ప్రార్థన చేయండి. అలాగేరా. బాయ్ పింకు. బాయ్ రా. అందరు క్లాస్ కొట్టండి రా. ఇప్పుడు వరకు బొమ్మలతో మాట్లాడాక మాట ఇచ్చాం కదా, రేపొద్దు అందరికంటే ముందు వద్దాం. ఎక్కువ మంది పిల్లలు ఎవరిని తీసుకొస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది, ఓకేనా?
ఎంతమంది 5 కన్నా ఎక్కువ తీసుకోవాలి. ఒక్కొక్కరు తీసుకొచ్చి నాకు కనబడండి పాస్టర్ గారు మీకు గిఫ్ట్లు కొంటారు. ఓకేనా? మనకి మన ముందుకి మన పాస్టర్ గారు వచ్చారు కదా, పాస్టర్ గారికి ఇద్దాం సమయాన్ని. పాస్టర్ గారు ఏం చెప్తారు ఏందాం రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారికి సమయం ఇచ్చే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పాస్టర్ గారు మనకి చిన్న స్టోరీ చెప్తారు, అప్పుడు ముగించేసి ఒక గంట. చూసుకుంటూ వాకింగ్ చెప్తామని చెప్పాం కదా, అందరం కళ్ళు మూసుకుందామా? 3 అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య ఇప్పటి వరకు మాతో బొమ్మల ద్వారా మాట్లాడేవయ్యా. అయ్యా పింక్ వాళ్ళ ఫ్రెండ్ ప్రభువా మారలేదని ఎంతో బాధపడుతుంది. మా ఫ్రెండ్లు కూడా ప్రభువా ఈరోజు రాకుండా ఎంతోమంది ఇంటికాడ ఉన్నారయ్యా. వాళ్ళని కూడా రేపు పొద్దు నుంచి తీసుకొస్తామయ్యా. మా ఫ్రెండ్స్ని కేకేసినప్పుడు రావడం అందరూ ప్రార్థన చేసుకుని ఏసయ్యా రేపొద్దు నేను చాలామందిని తీసుకురావాలయ్యా. ఎక్కడి నుంచో దేవా పాస్టర్ ఆంటీ వాళ్ళు అక్కోళ్ళు వస్తున్నారయ్యా. వారి మాటలు మేము అందరం వినాలి ఏసయ్యా. అందరూ ఏసయ్యా మాకు తోడుగా ఉండండి అయ్యా. మంచి వాతావరణం ఇవ్వండి అయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. రేపు కూడా మంచిగా జరగాలయ్యా. ఈ మందిరం నిండిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. చిన్నపిల్లలు ప్రార్థన చేసేవి చాలా ఇష్టం కదా, ప్రార్థన చేద్దాం. అందరూ చెప్పండి ఏసయ్యా ఇప్పటి వరకు చెప్పండిరా, ఇప్పటి వరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు యేసయ్యా. మాకు ఈరోజు అన్నీ నేర్పించినవి అన్నీ బట్టి వందనాలు యేసయ్యా. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని ఎస్తేరు వలె నీ సన్నిధిలో భయభక్తులతో జీవించడానికి సహాయం చేయయ్యా. రేపు ఆ ఎల్లుండి 3 రోజులు కూడా మంచిగా జరిగించండి యేసయ్యా. ఎక్కువ మంది పిల్లలు రావడానికి సహాయం చేసేయ్యా. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చెప్పాలి అందరూ ఆమేన్. పాస్టర్ గారికి ఇద్దాం. రైట్, కూర్చోండి అందరూ ఒకసారి. మంచిగా కూర్చో, కొంచెం జరిగమ్మా. చక్క మంచిగా లైన్లో కూర్చోవాలి. రైట్, వెరీ గుడ్. ఒకసారి కూర్చోండి. మరి ఈరోజు ఉదయాన్నే వచ్చిన వాళ్ళు ఎవరో చేయలేదండి. కరెక్ట్గా 7:30కు వచ్చిన వాళ్ళు, 8 గంటలకు కాదు, కరెక్ట్గా ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? నువ్వు వచ్చావా? మరి అందరికి నువ్వు వచ్చినప్పుడు ఎవరు లేరా? మరి అందరు క్లాప్స్ కొట్టండి వీడికి. రైట్, వీడికి అయితే గిఫ్ట్ ఇవ్వాలి వీడికి. నీ పేరేంటమ్మా? లక్కీ. వెరీ గుడ్, లక్కీ. అందరికన్నా లాస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? అందరికన్నా లాస్ట్. వెరీ గుడ్, సంతోష్. వచ్చారా ఈసారి నుంచి? వెరీ గుడ్. నీ 100 కిలోమీటర్ నుంచి వచ్చావా? కూర్చో. రేపు నుంచి కరెక్ట్గా ఎన్నింటికి రావాలి? రేపు నుంచి కూర్చో. సంతోష్, రేపు నుంచి ఎన్నింటికి రావాలి? 7:30. 7:30 కల్లా వచ్చిన ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంది. లక్కీకి ఆల్రెడీ గిఫ్ట్ ఇస్తాం. తర్వాత ఎవరు ముందు వస్తారో చూస్తాం, వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? మరి 7:30 కల్లా మీ పక్కనున్న ఇళ్లలో ఉన్న పిల్లలు, మీ వీధిలో ఉన్న పిల్లలు, ఏమంటే మీ ఫ్రెండ్స్, స్కూల్లో చదివే పిల్లలు, కాలేజీ పిల్లలను కూడా తీసుకురావాలి. చక్కగా మీ ఫ్రెండ్స్ ఎవరున్నా తీసుకురండి. మరి ఇక్కడ ఈరోజు చక్కగా మీకు అన్నీ రసనాలు ఇచ్చారా? మార్నింగు రసన ఇచ్చారా? భోజనం పెట్టారా? స్నాక్స్ ఇచ్చారా? సరే కూర్చోవాలి. రేపు నుంచి ఇంకా చక్కగా ఎక్కువ మంది తీసుకురావాలి. ఎక్కువ మంది ఎవరు తీసుకొస్తారో వారు కూడా చక్కని గిఫ్ట్ ఉంటుంది. రైట్, ఓకేనా అమ్మా? 4 తీసుకొచ్చావు నువ్వు?
8 మెంబర్స్ ఎవరిని తీసుకొచ్చావు? వచ్చారా? భోంచేసి వెళ్ళిపోయారా? భోంచేసి కాదు, ఇప్పుడు వరకు ఉండేవా? సరే రైట్. మొత్తం మీద రోహిత్ అని కూడా మనం అభినందించవచ్చు. రైట్, చాలా సంతోషం. మరి రేపు ఉదయాన్నే 7:30కి ప్రారంభమవుతుంది. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకురండి. చక్కగా ఇదంతా కూడా ఏమైపోవాలి? నిండిపోవాలి చక్కగా. ఓకేనా? ఈరోజు ఎలా ఉంది? మంచి పాటలు నేర్చుకున్నారా? వాళ్ళ గేమ్స్ నేర్చుకున్నారా? వెరీ గుడ్. ఇవన్నీ మ్యాజిక్ షో చేశారు అక్కోళ్ళు. మ్యాజిక్ షో రేపు ఉంటుంది మ్యాజిక్ షో. మరి ఇంకా చక్కని అక్కోళ్ళనే మనం అందరం ఆశ్రమ గారిని అక్కోళ్ళని చక్కగా మీకు చెప్పిన యాక్షన్ సాంగ్స్ నేర్పించిన, మరి పప్పెట్ షో చేయించిన వీళ్ళందరికీ మనం ఏం చేద్దాం? మళ్ళీ తర్వాత మీకు అంత వంటలు వండారు కదా, పరిచయం చేశారు వాళ్ళందరికీ, వీడియో తీస్తున్నారు అన్నయ్య వాళ్ళకి, వీళ్ళందరూ కలిపి ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ కొడదాం. ఒకసారి కొట్టండి మరి గట్టిగా క్లాప్స్. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మోకరించండి అందరూ, ప్రార్థన చేసుకుందాం. సరే సార్ అందరూ లేచి నిలబడి ఒకసారి చివరిగా ఒక యాక్షన్ సాంగ్ పాడుకొని తర్వాత మనం ఎక్కడి నుంచి సెలవు తీసుకుందాం. అక్కోళ్ళు నీరు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఏంటి మన థీమ్ ఏంటి? గ్రోయింగ్ లీడర్. సాంగ్ ఒకసారి యాక్షన్ చేసి అప్పుడు వెళ్దాం. హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఆర్ యు రెడీ? బాయ్స్ చెప్పట్లేదు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ గర్ల్స్? గ్రోయింగ్ లీడర్ సాంగ్ చేద్దాం. యాక్షన్. సాంగ్ పెట్టండమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రోహిత
పర్గా ఉంటా, శామ్యూల్ వలె obedience చూపుతా, మోషే వలె నమ్మకంగా ఉంటా, దానియేలు వలె డేరుగా ఉంటా, దావీదు వలె వర్షపరుగా ఉంటా, శామ్యూల్ వలె obedience చూపుతా. I'm a leader, growing leader. చెప్పాలి. I'm a leader, growing leader.